గల్ఫ్ యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. 4th డే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారు, ఏ దేశాలు ఎటువైపు ఉన్నాయి, అలాగే ఇప్పటివరకు ఎంత ఖర్చు చేస్తున్నారు ఆయా దేశాలు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ బులెటిన్లో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఒక బిగ్ బ్రేకింగ్ ఈ యుద్ధానికి సంబంధించి మనకు అందుతోంది. ఇరాన్లోని ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. డేంజర్ బెల్. ఇరాన్ ఇజ్రాయిల్ వార్కు సంబంధించిన పెద్ద బ్రేకింగ్ ఇది. ఇరాన్లో తీర ప్రాంత నగరమైన బుషహర్లో ఇప్పుడు ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిసింది. ఇది అలాంటి సాధారణ నగరం కాదు, ఎందుకంటే ఈ బుషహర్ దగ్గరే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇరాన్లోని తీర ప్రాంత నగరం బుషహర్పై ఇజ్రాయిల్ కొద్దిసేపటి క్రితం బాంబుల వర్షం కురిపించింది. దానికి సంబంధించిన ఇమేజెస్, విజువల్స్ ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు వీడియోలోని. ఇది బుషహర్లో ఇజ్రాయెల్ అటాక్ చేసిన ప్రాంతము అండ్ బుషహర్లో న్యూక్లియర్ ప్లాంట్ ఇది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ను ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఇది గల్ఫ్ ఆఫ్ పర్షియా దగ్గర ఉన్న ఒక తీర ప్రాంత నగరము. రష్యా సహకారంతో ఈ ప్లాంట్ని ఇరాన్ నడుపుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కరెక్ట్గా ఈ ప్లాంట్ మీదే అటాక్ చేసింది. ఆల్రెడీ నటాంజ్ మీద అటాక్ చేసింది. ఇప్పుడు బుషహర్ మీద కూడా అటాక్ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనకి రావాల్సి ఉంది. దీని ఇంపాక్ట్ ఏంటి, లేకపోతే ఏమైనా జరిగిందా అనేది చూడాలి. మీరు క్లియర్గా చూడొచ్చు బుషహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా ఉందో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పవర్ ప్లాంట్ని అటాక్ చేసింది ఇజ్రాయెల్. నావల్ బేస్ లక్ష్యంగా మిసైళ్లతోటి ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పక్కనే ఉంది ఒక నావల్ బేస్ పోర్టు, అది కూడా ధ్వంసం అయిపోయింది. నావల్ బేస్ పోర్టుకి సమీపంలోనే రష్యా సహకారంతో నిర్మించిన ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. ఇజ్రాయెల్ దాడులతోటి ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ముప్పు పొంచి ఉందని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు. మీ బుషహర్ ప్లాంట్ ఎక్కడుందో కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇది మీకు చూడొచ్చు. ఇది జలసంధి. ఈ జలసంధి కూడా గడిచిన 2 రోజులుగా వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియాకి పైన ఉన్న బుషహర్ నగరంలోని ఈ ఎడ్జ్లో ఉన్న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీదే ఇప్పుడు అటాక్ జరిగింది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అటాక్ తోటి ఏ క్షణమైనా ఏమైనా జరిగే ప్రమాదం ఉండడంతో తక్షణమే సిబ్బందిని ఆ పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా రష్యా ఆదేశించింది. ఇరాన్ను సైతం రష్యా అప్రమత్తం చేసింది. ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్పై ఇప్పటికే దాడి జరిగింది. ఇప్పుడు ఈ బుషహర్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ప్రమాదపు అంచుల్లో ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించి మనకు అందుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇరాన్పై విరుచుకు పడుతోంది ఇజ్రాయెల్. ఈ అటాక్ చేసింది ఇజ్రాయెలా లేకపోతే ఇజ్రాయెల్ హెల్ప్ తోటి అమెరికా చేసిందో తెలియదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో మనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోంచి ఏమైనా న్యూక్లియర్ రేడియేషన్ కనుక రిలీజ్ అయితే అది మరింత ప్రమాదం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అన్నది మరికొద్దిసేపట్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని క్లోజ్ ఇమేజ్ నేను చూపిస్తాను. ఇది ఫైల్ షాట్, ఎందుకంటే దీని తర్వాత ఇమేజ్ శాటిలైట్ ఇమేజ్ చూడాలి మనకి. ఎగ్జాక్ట్గా ఎక్కడ హిట్ చేశారు, ఏం జరిగింది, ఈ పవర్ ప్లాంట్ నుంచి ఏం బయటకు వచ్చింది, అలాగే ఈ పవర్ ప్లాంట్లో ఏం తయారు చేస్తున్నారు, దీని కెపాసిటీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రష్యానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రష్యా సహకారంతో ఈ బుషహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఇరాన్ రన్ చేస్తుంది కాబట్టి. మూవింగ్ ఆన్, సెకండ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇరాన్పై మరోసారి విరుచుకుపడ్డారు ట్రంప్. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ అలాగే ఎయిర్ ఫోర్స్ నేవీని ధ్వంసం చేసేసామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఇది. ఇప్పుడు ఇరాన్ చర్చలకు రెడీ అంటున్నారు, కానీ చర్చలకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. మీరు ఆ మెసేజ్ని కూడా చూడొచ్చు. దేర్ ఎయిర్ డిఫెన్స్, దేర్ ఎయిర్ ఫోర్స్, దేర్ నేవీ అండ్ దేర్ లీడర్షిప్ ఈజ్ గాన్. మొత్తం చంపేశాం, మొత్తం లేపేశామని చెప్తున్నారు. ఏమేంటి? ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ లీడర్షిప్ ఈజ్ గాన్. దే వాంట్ టు టాక్, ఐ సెడ్ టూ లేట్. వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ నేను ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్తున్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెసేజ్ని మీరు స్క్రీన్పై మీరు చూడొచ్చు. నిజానికి దీనికి సంబంధించి నేను కోరుకుంటున్నాను చర్చలకు అని చెప్పేసి ట్రంప్ పదే చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఇరాన్ ముందు నో చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మెసేజ్ పెట్టారు. దీనికి ఇప్పుడు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రిక్వెస్ట్ చేశామా లేదా అనేది ఇప్పుడు ఇరాన్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు డొనాల్డ్ ట్రంప్. దేర్ ఎయిర్ డిఫెన్స్, దేర్ ఎయిర్ ఫోర్స్, దేర్ నేవీ అండ్ దేర్ లీడర్షిప్ ఈస్ గాన్. దే వాంట్ టు టాక్. వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, అంటే ఇరాన్ మాట్లాడాలనుకుంటున్నారు. బట్ ఐ సెడ్ ఇట్స్ టూ లేట్. సమయం మించిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెసేజ్కి ఇరాన్ నుంచి ఇప్పుడు ఎలాంటి రిప్లై వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మూవింగ్ ఆన్,
ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇరాన్కు మరొక కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి అజీజ్ నాసిబాజా తన బలగాల దాడిలో చనిపోయినట్టు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. 2 రోజుల్లో 2 ఇరాన్ రక్షణ శాఖ మంత్రులు దీంతో చనిపోయినట్టుగా అయ్యింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి యుద్ధం 4వ రోజుకు చేరుకుంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడితే కౌంటర్గా టెల్ అవీవ్ డ్రోన్లు క్షిపణులతోటి ఇరాన్ పై దాడులకు దిగుతోంది. తాజా దాడుల్లో అటు టెహ్రాన్లో ఇటు టెల్ అవీవ్లో కూడా పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. తాజాగా ఇప్పుడు అజీజ్ నాసిద్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో 2 ఇరాన్ రక్షణ శాఖ మంత్రుల్ని చంపేసినట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తోంది. ప్రేక్షకులకు ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. గుండె చిక్కపరుచుకోండి. అలాగే మీరు ఆ ఎమోషన్ని తట్టుకోలేరేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నేను చూపించే విజువల్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఒకరు కాదు, 2 కాదు, ఏకంగా 165 మంది చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. పీసీఆర్ టీం ఒక్కసారి ప్లే చేయండి. ఏమనుకుంటున్నారు ఈ ఇమేజ్ని? మినాబ్లో 165 మంది విద్యార్థుల సమాధులు. ఇవన్నీ కూడా సమాధులు. ఫిబ్రవరి 28న జరిగిన మిస్సైల్ దాడిలో, అంటే డే 1 శనివారం నాడు జరిగిన మిసైల్ దాడుల్లో వీళ్ళంతా కూడా స్కూల్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇలాగా ఒక సామూహిక ప్లేస్లో చనిపోయిన సమాధుల్ని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ అమెరికా జరిపిన అటాక్లో చనిపోయిన విద్యార్థుల సమాధులు ఇవన్నీ కూడా. ఫిబ్రవరి 28 ఫస్ట్ అటాక్లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. వీరంతా కూడా స్కూల్ పిల్లలు, బాలికలు, ఉపాధ్యాయులు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన వాళ్లకు ఇరాన్ మినాబ్ నగరం బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. మృతులకు కడసారి నివాళి అర్పించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ ఆ రోజు? ఫిబ్రవరి 28 శనివారం నాడు ఫస్ట్ అటాక్ చేసింది ఎప్పుడు? సాటర్డే. మనందరికీ తెలుసు, మనకిక్కడ సండే హాలిడే, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల సండే హాలిడే. మండే మనం చాలా యాక్టివ్ అవుతూ ఉంటాం. మార్నింగ్ స్కూళ్ళకి, ఆఫీసులకి వెళ్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్. అలానే ఫ్రైడే వాళ్ళకి హాలిడే. అలాగే శనివారం వాళ్ళకి, మనకి మండే ఎలాగో వాళ్ళకి అలాగా. సో అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. 9:27 ప్రాంతంలో వీళ్ళు అటాక్ చేయాలని పెట్టుకున్నారు. బై ద టైం ఈ స్కూల్ పిల్లలంతా కూడా స్కూల్లో ఉన్నారు. మరి ఇజ్రాయెల్ కావాలని చేసిందో లేకపోతే 500 టార్గెట్లను చేసేసింది కాబట్టి బై ఛాన్స్ మిస్ అయ్యి ఈ స్కూల్ మీద పడిందో తెలియదు. కానీ ఈ పిల్లలంతా కూడా 160 మంది పిల్లలు ఆ మిస్సైల్ అటాక్కి చనిపోయారు. వాళ్ళందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఇలా ఖననం చేసిన దృశ్యాలు, అలాగే వాళ్ళ కుటుంబీకులు, పెద్ద మొత్తంలో స్థానికులు అందరూ కూడా వచ్చి వాళ్ళకి చూడొచ్చు, వాళ్ళకి నివాళి అర్పిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అసలు ఎంతమంది చనిపోయారు ఇప్పటిదాకా? ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు? దీంతో పాటుగా ఆ అప్డేట్స్ను కూడా ఇప్పుడు ఈ బ్రేకింగ్లో నేను మీకు చూపిస్తున్నాను. యుద్ధంలో ఎవరు గెలవరు, మిగిలేది వినాశనమే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయుధాలు మాట్లాడడం మొదలు పెడితే రక్తమే చెందుతుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఫిబ్రవరి 28 సాటర్డే నుంచి ఇప్పటివరకు 4 రోజులు పూర్తయింది. 4 రోజులకి డెత్ టోల్ ఎలా ఉందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్లో 787 మంది చనిపోయారు, ఇన్క్లూడింగ్ ఇప్పుడు నేను మీకు చూపించిన ఆ 160 మంది పిల్లలు. అలాగే దానికి నెక్స్ట్ ఇజ్రాయిల్లో 10 మంది చనిపోయారు. ఇజ్రాయిల్లో లెబనాన్లో 31 మంది చనిపోయారు. లెబనాన్లో 31 మంది ఎందుకు చనిపోయారంటే లెబనాన్లో మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉంది. హిజ్బుల్లా లెబనాన్తో నిమిత్తం లేకుండా ఇరాన్ మీద అటాక్ చేసింది. దాంతో ఇజ్రాయెల్ లెబనాన్లోని ఆ మిలిటెంట్ గ్రూప్ మీద అటాక్ చేసింది. వాళ్ళు ప్లేస్ చేసిన ప్లేస్ని అటాక్ చేసింది. అందువల్ల అక్కడ 31 మంది చనిపోయారు. అమెరికా డే 2లో 3, ఇవాళకి మరో 3. ఓవరాల్గా అమెరికా 6 సైనికుల్ని కోల్పోయింది. ఇక కువైత్లో 1, బహ్రెయిన్లో 1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 3 చనిపోయారు. ఓవరాల్ డెత్ టోల్ 839 ఈ సమయానికి, డే 4 ఈ సమయానికి. కానీ 839 కంటే కూడా ఎక్కువే చనిపోయారని చెప్పాలి. బికాజ్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య లేటుగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సో మేబీ 1000 దాటే చనిపోయి ఉండవచ్చు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న భీకర పోరులో ఇలా 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 4 రోజులుగా సాగుతున్న పోరులో ఏ దేశాల్లో ఎంతమంది చనిపోయారో ఈ డేటా మనకు చెప్తాను. మూవింగ్ ఆన్, ఇక్కడి నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రపంచం 2గా విడిపోయింది, 2 శిబిరాలుగా విడిపోయింది. ఇప్పుడు ఏ దేశం ఎటువైపు ఉన్నట్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇజ్రాయెల్కు కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి, కొన్ని దేశాలకు ఇరాన్కు సంఘీభావంగా ప్రకటించినాయి. ఎవరు ఎటువైపు ఉన్నారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పీసీఆర్ టీమ్ ప్లీజ్. ఎస్, ఇజ్రాయెల్ అమెరికాలకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు సంఘీభావం ప్రకటిస్తున్నారు? గల్ఫ్ దేశాలు. గల్ఫ్లో సున్నీ డామినేటెడ్ ముస్లిం కంట్రీస్ లైక్ యుఏఈ,
సౌదీ అరేబియా, కువైత్, ఖతార్ ఇలాంటివన్నీ కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ అమెరికాలకి హెల్ప్ చేస్తున్నాయి అమెరికా మిలిటరీ బేసులను అక్కడ ఉంచుకోవడానికి అంగీకరించి. ఇక ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జోర్డాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నాయి. నాటో దళాలు కూడా సపోర్ట్గా ఉన్నాయని చెప్తున్నాయి. అరబ్ లీగ్ కూడా సపోర్ట్గా ఉన్నాయని చెప్తున్నాయి. వేరాజ్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? లెట్స్ సీ. ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నది లెబనాన్. లెబనాన్ అంటే ఎగ్జాక్ట్గా లెబనాన్ కూడా కాదు, లెబనాన్లో ఉన్న మిలిటెంట్ గ్రూపే ఇప్పుడు ఇరాన్ తరపున వకాల్తా పుచ్చుకుని ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తోంది. ఇక హెజ్బుల్లా లెబనాన్లోని మిలిటెంట్ గ్రూపే. ఇక హూతీ రెబెల్స్ కూడా యెమెన్ నుంచి వాళ్ళు కూడా ఇరాన్కి హెల్ప్ చేస్తున్నారు. అదర్వైజ్ ఏ పెద్ద కంట్రీ కూడా ఇరాన్కి హెల్ప్ చేయట్లేదు. ఇరాన్ ఎలోన్గా ఫైట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ హెజ్బుల్లా కానీ హూతీ కానీ వాళ్ళ భూభాగం నుంచి మాత్రమే ఈ అటాక్ చేస్తున్నాయి. కమింగ్ టు ది న్యూట్రల్, తటస్థం, ఈ మూడే చాలా కీలకం. ఈ యుద్ధం మొత్తానికి ఈ మూడు దేశాలే చాలా కీలకం. ఎందుకంటే చైనా, రష్యా నిజానికి ఇరాన్ సపోర్టర్గానే కనిపిస్తూ వచ్చాయి, కానీ డైరెక్ట్గా హెల్ప్ చేయట్లేదు. ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదు. చైనా, రష్యాలు ఖండించాయి, ఈ యుద్ధాన్ని ఖండించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండించాయి. అంతే తప్పితే ఎటువంటి హెల్ప్ ఇరాన్కి చేయట్లేదు. వేరాజ్ భారత్ది ఇంకొక సెపరేట్ పిక్చర్. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఏ యుద్ధాన్ని ఎవరిని సపోర్ట్ చేయదు, తటస్థంగా ఉంటుంది, శాంతి కాముక దేశంగా ఉంటుంది, అన్ని చోట్ల శాంతి ఉండాలని కోరుకుంటుంది. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా చెప్తాను నేను. ఎందుకు భారత్ ఇప్పుడు శాంతి కావాలి అని చెప్పి ఇవి నెతన్యాహుకు ఫోన్ చేసి చెప్పారో చెప్తాను. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో, ఈ అరబ్ లీగ్లో, ఈ ప్రాంతాల్లో మన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 1 కోటి మంది. దుబాయ్, యుఏఈ, షార్జా, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్, కువైత్ ఇలా అన్ని చోట్ల భారతీయులు బై అండ్ లార్జ్ 1 కోటి మంది వరకు ఉన్నారు. ఇరాన్లో తక్కువ ఉండొచ్చు, 10,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో తక్కువ ఉండొచ్చు, 40,000 మంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా బాంబులు పడుతున్నాయి. డెత్ టోల్ ఈ ప్రాంతాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మన వాళ్ళకి నష్టం జరగకూడదు. కాబట్టి భారత్ యుద్ధంలో శాంతి జరగాలి, సివిలియన్స్కి ఏం కాకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నెతన్యాహుకి ఫోన్ చేశారు. మూవింగ్ ఆన్. ఈ యుద్ధం అమెరికాపై ఒక ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఎంత సంపన్న దేశమైనా సరే యుద్ధం అంటే ఎంత నష్టం వస్తుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ గణాంకాల దగ్గరకు వస్తాను. ఈ యుద్ధం మొదలైన తర్వాత, ఆపరేషన్ మొదలెట్టిన తర్వాత మొదటి రోజు అమెరికా దాదాపు $779 మిలియన్, అంటే ఇఫ్ మనం కన్వర్ట్ చేస్తే మన ఖర్చుల్లోకి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది డే 1. అంటే బలగాల మోహరింపు కోసం ఈ 7,000 కోట్లకు అదనంగా ఇంకొక 5,700 కోట్ల రూపాయలని మోహరించింది, ఖర్చు పెట్టింది, వెచ్చించింది. సో ఈ లెక్కను ఒకసారి మీరు ఆలోచించండి. యుఎస్ఎస్ గెరాల్డ్ పోర్ట్ లాంటి భారీ యుద్ధ నౌకల నిర్మాణానికి రోజుకి 59 కోట్ల రూపాయలు ఖర్చు కూడా జరుగుతోంది. మెయింటెనెన్స్ కోసమే రోజుకి అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ లెక్కను మనం ఇమాజిన్ చేయండి. ఒక వారం రోజుల పాటు యుద్ధం జరిగితే ఆ డేటా ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది? బలగాల మోహరింపుకు 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. యుద్ధ నౌకల నిర్మాణానికి 400 నిర్వహణ కోసం 410 కోట్లు అవుతుంది. క్షిపణుల వినియోగం కోసం 8,700 కోట్లు అవుతుంది. మొత్తంగా 64,600 కోట్ల రూపాయలు కేవలం ఒక్క వారానికి. నేను చెప్తున్నది కేవలం అమెరికాకు మాత్రమే. ఇక ఇరాన్ పరిస్థితి ఏమిటి, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి, మిగిలిన దేశాల పరిస్థితి ఏంటో కూడా మీరు ఇమాజిన్ చేయొచ్చు.